హాయ్ ఎవరివన్. ఈరోజు అయితే మేము పెద్దపల్లి మండలం గుడికి వెళ్ళామండి. ఈ నెల అంతా అమ్మవారి రోజులే కదండి. అంటే ఆషాఢ మాసం మొత్తంలో అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. మేము వెళ్ళింది అయితే 3వ వారం. ప్రతి ఆదివారం రష్ ఎక్కువ ఉంటుంది. కానీ మేము మార్నింగ్ వెళ్ళిన కూడా రష్ ఎక్కువ లేదు. దర్శనం కూడా చాలా త్వరగా అయ్యింది. అమ్మవారి గుడికి అయితే ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది. 4 ఆదివారాలు కనువిందుగా చేస్తారు. గుడి బయట అయితే అమ్మవారి పూజకి కావాల్సినవి అమ్ముతారు. చీర జాకెట్ ఇవన్నీ సెట్లు అమ్ముతారు కదండి. కొబ్బరికాయ గాజులు ఇవన్నీ ఈ సెట్లు అయితే అమ్ముతారు. ఇంకా జాతర అమ్మవారి దర్శనం చేసుకున్నాక బయటకు వస్తే ఆడవాళ్ళకి కావాల్సినవి అన్నీ అమ్ముతారండి. వంట సామాన్లు, గాజులు, బొట్లు ఇవన్నీ అమ్ముతారండి. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఇంకా జీడ్లు, ఖర్జూరం ఇవన్నీ కూడా అమ్ముతారండి. ఈ 4 వారాలు అమ్మవారి ముందు ఎక్కువ రష్గా ఉంటుంది. ఈ అమ్మవారికి మొక్కులు ఏంటంటే కోళ్ళు, మేకలు, దున్నపోతులు ఇవి చెప్తారన్నమాట. ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది గుడి. ఇంకో లాస్ట్ వారం నెక్స్ట్ సండే అయితే ఎండ్ అయిపోతుంది. ఆ వారం అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళొచ్చేయండి. గుడి లోపల అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే 4 లైన్లు ఉంటాయండి. ఉచిత దర్శనం, 10 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 50 రూపాయల దర్శనం ఉంటుంది. మేము వెళ్ళింది అయితే 10 రూపాయల దర్శనం. లైన్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడైతే వీడియో తీయట్లేదండి. నేను ఏదో దండం పెట్టుకున్నట్టు అలా వీడియో తీసాను. మీరు కూడా దండం పెట్టుకోండి. అమ్మవారిని చూసి కోరిన మొక్కలను తీర్చుతారండి అమ్మవారు. అమ్మవారి గురించి ఇలా చెప్తే అంతలా విన్నట్టు ఉండదండి. చూస్తేనే తెలుస్తుంది. కావాల్సిన వాళ్ళు వెళ్ళి త్వరగా చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతమంది వెళ్ళారో ఈ గుడికి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.